స్టోరీ తెలుగు. నాగదేవత. అమ్మా, నేను నీకు చెబుతూనే ఉన్నాను, ఈ బంగారు వెంట్రుకల శివానినే దొంగ. మన ఇంట్లోని సామాన్లు డబ్బు దొంగలిస్తుంది అదే. నాకు కూడా అదే అనిపిస్తుంది. మన ఇంట్లో ఇంకెవరున్నారు దొంగతనం చేయడానికి? ఈ రోజు ఇంటికి రాని దాని తాట తీస్తా. అమ్మా అమ్మా. హే అమ్మా, నేను నీకమ్మనెప్పటి నుంచి అయ్యాను దొంగదానా? నా పుట్టింటి వారు ఇచ్చిన సామాన్లు, ఇంట్లో ఉన్న డబ్బులు కొద్ది కొద్దిగా దొంగలిస్తున్నావు కదే, నాకు అంతా తెలిసిపోయింది. కానీ అమ్మా, నేను ఏ దొంగతనం చేయలేదు. ఎందుకలా అంటున్నారు? నువ్వు ఇలా మాటలతో అడిగితే చెప్పవే, నీ సంగతి చెబుతా ఉండు. నిధి, వెళ్ళి ఆ కర్ర తీసుకురా. నిధి కర్ర తెచ్చి ఇవ్వడంతో సవితి తల్లి శివానిని చితకబాదుతుంది. అమ్మా, నన్ను కొట్టకు, నేను ఏ దొంగతనం చేయలేదు. అమ్మా, నాకు చాలా నొప్పిగా ఉంది, నన్ను వదిలేయమ్మా, ప్లీజ్ అమ్మా. ఇది ఇలా ఈ ఒక్కరోజు మాత్రమే జరిగిన సంఘటన కాదు. ప్రతిరోజు శివానిని ఏదో ఒక సాకుతో సవితి తల్లి కొడుతూనే ఉంటుంది. అలా ఒకరోజు సాయంత్రం, సాయంత్రం వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావే? నువ్వు ఇంటి పని ఎగ్గొట్టి బయట తిరుగుతూ ఉండు, పని మొత్తం నేనే చేసుకుంటా. అమ్మా, ఈరోజు పొలంలో పనికి వెళ్ళమని నువ్వే చెప్పావు కదా, అందుకే లేట్ అయింది. వచ్చే దారిలో నాగదేవతకు పూజ కూడా చేసుకుని వచ్చాను. సాయంత్రం వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావే? నువ్వు ఇంటి పని ఎగ్గొట్టి బయట తిరుగుతూ ఉండు, పని మొత్తం నేనే చేసుకుంటా. మమత, ఏమైంది? ఎందుకు అమ్మాయిని అలా అరుస్తున్నావు? ఇంత చిన్న వయసులో ఎన్ని పనులు చేస్తుంది తను. అయినా ఎందుకు నువ్వు ఎప్పుడూ ఆనందించవు? దీని ముందు నన్ను ఇలా అని ఏం నిరూపించాలనుకుంటున్నావు? నేను దీని సవితి తల్లిని, దీని మీద అత్యాచారం చేస్తున్నానే కదా? అంతే కదా? ఏ శివాని, వెళ్ళి తొందరగా అంట్లు తోమి రాత్రికి భోజనం వండు. శివాని ఒక ఏడాది పాపగా ఉన్నప్పుడే తన తల్లి ఏదో వ్యాధి వచ్చి చనిపోతుంది. ఇంత చిన్న పాపను తన నాన్న ఒక్కడే చూసుకోలేక మమతని రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆ రోజు నుంచే శివానికి కష్టాలు మొదలయ్యాయి. శివాని సవితి తల్లికి కూడా ఒక పాప ఉంది. తన పేరు నిధి. ఇప్పుడు శివాని వయసు 17 సంవత్సరాలు. ఆమె సవతి చెల్లికి 15 సంవత్సరాలు. అమ్మా, ఈ శివానిని అందరూ అందగత్తె అని పొగుడుతూ ఉంటారు. నా వైపు ఒక్కరు కూడా చూడరు. ఆ భగవంతుడు దాని బంగారు జుట్టు రాలిపోయేలా చేయాలి. అది గుండు అయిపోవాలి. ఇంకా అది నల్లగా చెండాలంగా మారిపోవాలి. నా మనసుకైతే ఇలా ప్రతిరోజు గొడవల కంటే దాన్ని ఒకేసారి చంపేస్తే పీడ పోతుంది అనిపిస్తుంది. ముచ్చుమొహంది, దాని పెళ్లికి మన డబ్బులు ఎన్నైపోతాయో ఏంటో. తల్లి కూతుళ్ళిద్దరూ శివాని మీద కుళ్ళుపడేవారు. ఎందుకంటే భగవంతుడు శివానికి పుట్టుకతోనే నిగనిగలాడే బంగారు రంగు, ఇంకా బంగారు రంగులో జుట్టు ఇచ్చాడు. దానివల్ల శివాని పేద కుటుంబంలో పుట్టిన అమ్మాయి అయినా తను ఒక రాజకుమారిలాగా కనిపించేది. తనని ఎవరైనా ఒక్కసారి చూశారంటే చాలు, తన అందానికి ఆకర్షితులవ్వాల్సిందే. అంత అందంగా ఉండేది శివాని. ఇదేంటి, నా వెండి చెంబు కనిపించడం లేదు? బీరువాలో పెట్టిన డబ్బు కూడా తక్కువగా ఉంది. ఈరోజు మళ్ళీ ఆ ముచ్చుమొహంది దొంగతనం చేసింది. ఈరోజు దానికి దెబ్బల డోస్ ఇంకా పెంచాలి. ఈరోజు కూడా శివానికి చాలా దెబ్బలు పడ్డాయి. పాపం శివాని ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. నా తల్లి బ్రతికి ఉంటే వీళ్ళిద్దరూ కలిసి నాపైలా అత్యాచారం చేసేవారే కాదు. అమ్మా, నాగమ్మ తల్లి, నన్ను వీరి నుండి కాపాడు తల్లి. మూలలో కూర్చొని ఏం ఆలోచిస్తున్నావే? మీ అమ్మను ఎలా మింగేశావో అలాగే నన్ను కూడా ఎలా మింగేయాలా అని ప్లాన్ వేస్తున్నావా? వెళ్ళి వంట చేయిపోవే. నా కూతురికి ఆకలి వేయకముందే వంట పూర్తయిపోవాలి, లేకపోతే నీ చర్మం ఒలిచేస్తా. అర్థమైందా? కూర్చొని రెస్ట్ తీసుకుంటుంది మహారాణి. శివాని ఏడుస్తూ వంట చేస్తూ ఉంటుంది. ఉదయం నుండి ఏమీ తినలేదు, చాలా ఆకలిగా ఉంది. అమ్మ వచ్చేలోపే ఏదైనా తిందాం,
లేకపోతే పని చేయలేను. ఆహా, ఏ శివాని, ఏం చేస్తున్నావే? అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. అయితే ఏమి, నువ్వు మాకన్నా ముందు అన్నం తింటావా? ఇంకోసారి నా కూతురు అన్నం తినకముందే నువ్వు తినాలి అని ఆలోచించినా నిన్ను వదిలిపెట్టను. ఇదే ఆఖరిసారి చెబుతున్నా. ఇప్పుడు వెళ్ళి నా కూతురి రూమ్ అంతా నీట్గా సర్దు. నిధి, ఏ నిధి! అమ్మా, ఏంటి? వచ్చి అన్నం తిను, నీకు ఆకలిగా ఉంటుంది. పాపం స్నాక్స్ తిని గంట అవుతుంది. త్వరగా రామ్మా. శివానికి సవితి తల్లి పెట్టే కష్టాలు ఎన్నున్నా తను ఎప్పుడూ నోరు తెరిచి ఎదురు సమాధానం చెప్పేది కాదు. ఆమె ఎలా చెబితే అలానే అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఇక తన సవితి చెల్లి కూడా తనను ఒక పని మనిషిలాగే చూసేది. ఇన్ని బాధలున్న శివానికి తన నాన్న చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. తను వాళ్ల నాన్న ఇచ్చే ప్రేమతో అన్నీ మర్చిపోయేది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు, ఇన్ని రోజులు మనకు అన్నం పెట్టిన పొలం గవర్నమెంట్ వాళ్ళు లాక్కున్నారు. ఇప్పుడక్కడ రైలు పట్టాలు వేస్తారంట. ఇక నేను వేరే ఊరిలో పని వెతుక్కోవాలి. అయితే ఇక ఆలస్యం ఎందుకు? తొందరగా వెళ్ళి పని చూసుకో. 2 వారాలుగా ఊరికే ఇంట్లో పడి మేస్తున్నావు. నీ కూతురేమో ఇంట్లో డబ్బులు వస్తువులన్నీ దొంగలిస్తూ ఉంది. శివాని దొంగతనం అస్సలు చెయ్యదు. అలా అనకు మమత, తను అలాంటిది కాదు. ఇంకా నయం, దాన్ని ఇంట్లో నుంచి మెడపట్టుకొని బయటికి గెంటేయలేదు. ఆనందించు. ఇంకోసారి అది దొంగతనం చేయాలి, అదే పని చేస్తా. శివాని నాన్న ఇల్లు వదిలి వేరే ఊరికి పనికోసం వెళ్లాలంటే చాలా భయపడేవాడు. ఎందుకంటే అతనికి బాగా తెలుసు, అతను వెళ్లిపోగానే శివానిని వీళ్ళిద్దరూ కలిసి హింసిస్తారని. ఆమెకి తిండి కూడా పెట్టరు. ఇంటి పని ఎక్కువగా చేయిస్తారు. దొంగ అని నిందలు వేసి ఆమెను ఎప్పుడూ కొడుతూ ఉంటారు. శివాని, నీకు తెలుసు కదా, పొలం పని ఆగిపోవడంతో ఇంట్లోకి డబ్బులు రావడం కూడా ఆగిపోయింది. ఇక నేను తొందరగా వేరే ఊరు వెళ్లి పని చేసుకోవాలి. కానీ నాకు చాలా భయంగా ఉంది. నువ్విక్కడ ఒక్కదానివి అయిపోతావు కదా తల్లి. అలా ఏమీ లేదు నాన్న, నేను ఒక్కదాన్ని ఎలా అవుతాను? అమ్మా, నిధి ఉన్నారు కదా, ఇంకా నా తోడుగా నాగదేవత కూడా ఉంది. నాగదేవతను పూజిస్తూ నేను ఎన్ని రోజులైనా ఉండగలను నాన్న. మీరెందుకు ఇంత భయపడుతున్నారు? ఈ అమ్మా కూతుర్లిద్దరూ నిన్ను ఎన్ని రకాలుగా చిత్రహింసలు చేస్తారు. అయినా నువ్వు వారిని ఇంత ప్రేమగా ఎలా చూడగలుగుతున్నావు? సరే తల్లి, ఇక నేను వెళ్ళాలి, వస్తాను. నీ నాగదేవత నిన్ను ప్రతి ఆపద నుంచి రక్షించాలి. 2 రోజుల తరువాత శివాని నాన్న పని కోసం వేరే ఊరికి వెళ్లిపోతాడు. నెలకొకసారి ఇంటికి వచ్చి మమతకి ఇంటి ఖర్చులకు డబ్బిచ్చి మళ్లీ తిరిగి వెళ్లిపోయేవాడు. అమ్మా నాగదేవత, నాకు సొంత అమ్మైతే లేదు కాని నా సవతి తల్లి నన్ను అమ్మ అని కూడా పిలువనివ్వదు. అందుకే నిన్ను నా అమ్మగా భావిస్తున్నాను. నా సవతి తల్లి నాపై కోపడకుండా తన సొంత కూతుర్ని ఎలా ప్రేమగా చూసుకుంటుందో నన్ను అలాగే చూసుకునేలా ఆశీర్వదించు తల్లి. పాపం శివాని ఇక్కడ తన కోసం నాగదేవతను ప్రార్థిస్తూ ఉంటే అక్కడ తన సవితి తల్లి ఇంకా నిధి శివాని నాన్నగారు ఇంట్లో లేని సమయాన్ని అవకాశంగా తీసుకుని శివానిని ఎలాగైనా వెళ్లగొట్టాలని వారిద్దరూ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. బుజ్జి పిల్లలు, ఈ కథ మీకు నచ్చితే స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.